మంచిగా ఉంది. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది మాకు. ఇప్పుడే బాగుంది. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే ఇప్పుడు పేదవాళ్ళకి ప్రతి అరువునికి అందటట్లు ఉంది. అప్పుడు అరువుడికి రూడు ఏం చూసేది ఏం లేదు, ఉన్నోనికే ఇచ్చేసడం. అంటే ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీలో చూసినా కానీ మూడు సార్లు కూడా మాగంటి గోపీనాథ్ అంటే బీఆర్ఎస్ పార్టీయే నడిచింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుంది అంటారా? అంటే ఇట్లా మంచిగా చేస్తే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. ఎందుకంటే చరిత్రలో 60 వరకు గెలిచినట్టుగా ఉంది కాబట్టి ప్రాజెక్టులు మొత్తము కాంగ్రెస్వే ఉన్నాయి. వీళ్ళు వచ్చి చేసింది ఏం లేదు. 6 గ్యారెంటీల్లో మీకు ఎన్ని గ్యారెంటీలు అందుతున్నాయి? నాకు ఒకటి కరెంటు, అదొకటి బస్సు మా ఆమెకి, ఇంకొకటి సిలిండరు, రెండోది రైతు బంధు, రైతు బీమా, రైతు బంధు, రైతు రుణమాఫీ 2 అయినాయా మీకు? అయింది. మాది 1,60,000 వరకు ఉండే. ఇంకా మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు. మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు కదా, మరి కోటీశ్వర్లు అయ్యారు? కోటీశ్వర్లు అనేది సాధ్యం ఎవరి నుండి కాదు, కాకపోతే కొంతవరకు చేయగలుగుతుంది అనుకుంటున్నా. కానీ అన్ని పథకాలు అందరికీ అందట్లేదు, ఇచ్చిన హామీలు కరెక్ట్గా లేవంటుంటారు కదా. అంటే అందుతలేదని అంటే వాళ్ళ పేర్లు తప్పుడు వలన అంటే రుణమాఫీ కూడా కాలే, పేర్లు అటు ఇటు ఉండి. అట్లా అంటే ఒకరు 110 మంది కాకపోతే కాలేదే అంటారు వాళ్ళు.